కుల మతాలతో సంబంధం లేదు, అందరినీ ఆదుకుంటాను. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పాస్టర్ గా శిక్షణ పొందుతున్న బాతు ఆనంద్ కొన్ని రోజులుగా ముక్కు సమస్యతో బాధపడుతూ ముక్కు నుంచి రక్తం రావడంతో ఆసుపత్రికి వెళ్తే సుమారుగా 50,000 రూపాయలు అవుతుంది ఖర్చు, ఆపరేషన్ చేయాలి అని అన్నారు వైద్యులు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. విషయం తెలుసుకున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన కంబాల శ్రీనివాసరావు వెంటనే ఆ కుటుంబాన్ని కలిసి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆపరేషన్ సమయంలో ఇంకా ఏమైనా డబ్బులు అవసరమైతే తమకు ఫోన్ చేయమన్నారు. దాంతో ఆ కుటుంబ సభ్యులు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన కంబాల శ్రీనివాసరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. లివర్ ఇన్ఫెక్షన్ కూడా ఉన్నదంటే టాబ్లెట్ అయిన తర్వాత చేయించుకోవచ్చు, లేకపోతే వెంటనే చేసేప్పుడు చేసేస్తారన్నారండి. అదేంటి ఆయన ప్రిఫర్ చేస్తారు సార్. అది 0.8 డోస్ 0.9 ఉన్నది సార్. మంచిగా ఉంది సార్. అందుగురించి మరి సీత గ్యాస్ట్రాలజీ ఆపరేషన్ మాత్రం 40,000 అవుతుంది. అయితే ఇప్పుడు దాకా నాకు దగ్గర డబ్బులు లేవండి, ఏ అప్పులు చేసుకుని నేను చేయించుకున్నాను, ఆ డబ్బులు చూసుకొని వస్తాను లేండి అని చెప్పేసి వచ్చేసాను సార్. ఈ విషయం తెలిసిన వెంటనే మెసేజ్ పెట్టాను, వాళ్ళకి 5గురికి పెట్టాను. వాళ్ళ తర్వాత వెళ్దాం అంటే మేము వచ్చేస్తాను బయలుదేరొచ్చాను. నేను తర్వాత మీకు ఇంకేమైనా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చూసుకోండి, మీకు ఏం సపోర్ట్ కోసం నా వల్ల కాకపోతే బయట నుంచైనా సపోర్ట్ చేపిస్తాను. అర్థమైనా? నాకు ఒకటి అంటే హిందుత్వం అనేది నా మొదటి ప్రాణం అయితే రెండో ప్రాణం మానవత్వం. అది ఎవరైనా కావచ్చు, ఏ కులస్తులే కదా, ఏ మతస్థులే కావచ్చు. నా ఉద్దేశం ఏంటంటే అతను క్రైస్తవుడైనా మహమ్మదీయుడైనా నా హిందూ సోదరుడే. నాకు హిందూ ఇన్ఫార్మ్ చేసి మీకు అది ఏర్పాట్లు చేస్తారు. ఏ ధైర్యంగా ఉండండి, ఏం ప్రాబ్లం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు సంజీవయ్య నగరంలో ఉన్నటువంటి బాతు ఆనంద్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని తక్షణమే ఆయన మనం ఎంతో కొంత ఆదుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మా సంఘ సభ్యులందరికీ కూడా తెలియజేసి నిన్న ఈవేళ ఈ టైంకి మనం అర్జెంటుగా ఇవ్వాలి, ఆయనకి ఆపరేషన్కి అందుబాటులో ఎంతో కొంత అనేటటువంటి ఆలోచనతో మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఈవేళ మొదటిగా ఒక 10,000 రూపాయలు వారి ఆరోగ్యం నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఈవేళ ఒకటే చెప్తున్నాను, మన గోకవరం మండల ప్రజలందరికీ కూడా విష్ణుమూర్తి వారిని, యేసుక్రీస్తు వారిని, అల్లా వారిని కూడా సమాన దృష్టిలో భావించి పూజించేటటువంటి మనసున్నటువంటి మహానుభావుడు కంబాల శ్రీనివాసరావు గారిని ఈవేళ కులాలకు మతాలకు అతీతంగా ఈవేళ బైబిల్ ట్రైనింగ్ అవుతున్నటువంటి మరి బాతు ఆనంద గారికి ఈవేళ ఆయన ఆదుకోవాలనేటువంటి తపన ఉందంటే భగవద్గీతలో మానవ సేవే మాధవ సేవ అంటారు, బైబిల్లో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించి అంటారు. ఇవన్నీ కూడా జీవన విధానంలో ఏ రకంగా వెళ్ళినా సాటి మనిషికి సహాయం చేయడంలో ఉన్నటువంటి తృప్తి ఈ జీవితంలో ఎవరికీ ఉండదని ఆయన కంబాల శ్రీనివాసరావు గారు ప్రతి చోట, ఎందుకంటే సంజీవనగరంలో మరి సామంతులు యేసు గారికి సంబంధించిన కుర్రోడికి హాస్పిటల్కి వెళ్ళి 50,000 రూపాయలు ఇచ్చారు ఆయన. అలాగే ఒక బాబుకి ఆపరేషన్, గుండె ఆపరేషన్ అంటే గోకవరానికి సంబంధించి అలాగే ఇచ్చారు. అలాగే ఎవరో కాదు, నా బిడ్డకు కూడా ఆర్థిక సహాయం అందించారు. కాబట్టి ఇక్కడ కులం ఉందా, మతం ఉందా, లేకపోతే రాగద్వేషాలు ఉన్నాయా, ఏమీ లేనటువంటి మంచి మనిషి కంబాల శ్రీనివాసరావు గారు. ఆయన సేవలో మేమందరం కూడా నడవడానికి, ఎందుకు నడవడానికంటే ఆయన వెనకాల నడవడం వల్ల ఒక పేదవాడికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం చేయగలుగుతాము, ఆ పేదవాడిని తృప్తిపరుస్తాం, ఆ యొక్క ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు మేమందరం పొందగలుగుతామని శ్రీనివాస్ గారి వెనకాల మేమందరం నిర్ణయించుకుని నడవడానికి ఉన్నాం. తప్పనిసరిగా ఎక్కడ కష్టం ఉన్నా మా సంఘ అధ్యక్షులు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తికి కానీ ఆ యొక్క సంస్థకు కానీ భరోసా ఇచ్చి ఎంతో కొంత ఆదుకునేటటువంటి ప్రక్రియ ప్రారంభించారు. దేవాలయాలను కాపాడుకుంటూ వస్తున్నారు, దేవాలయాలతో పాటు దేహంతో ఉన్నటువంటి మనుషులను కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి మానవ సేవగా ఈ కార్యక్రమంలో మా అందరికీ అండగా ఉంటున్నటువంటి శ్రీనివాసరావు గారికి మా అందరి తరఫున, మా దళితులందరి తరఫున
ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.